పలు జిల్లాలలో భారీ వర్షాల నుండి అతి భారీ వర్షాలు ఎక్కడైతే కురిశాయో ఆ కురిసిన ప్రాంతంలో కొద్దిగా ప్రాణ నష్టం, అత్యధికంగా ఆస్తి నష్టం ఏదైతే జరిగిందో అనేక నేషనల్ హైవేస్, R&B పంచాయతీరాజ్ రోడ్లు ఈ 2 రోజులు లోకల్ వర్షాలు లేని కారణంగా ఆ అత్యధిక వర్షాలకి పడ్డ వాటర్ అంతా డిప్లీట్ అయింది. ఇవాళ రేపు ఈ జరిగిన నష్టాన్ని పూర్తిగా ఎస్టిమేట్ చేసుకొని సోమవారం సాయంత్రం 4 గంటలకి ఉన్నతాధికారులు, ఆ జిల్లాలో ఉండే గౌరవ కలెక్టర్లు, ముఖ్య అధికారులతో ఇన్ఛార్జి మంత్రులకి, సిఎస్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ ఆదేశం జారీ చేయడం జరిగింది. ఆ జరిగిన డ్యామేజ్ ని పూర్తి వివరాలతో రావాలని, దాని మీద ఆ సమీక్షలో ఏవైతే నష్టం జరిగిందో వాటికి శాంక్షన్స్ అన్నిటినీ ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవడం కోసం ఆ సమావేశం మండే ఈవినింగ్ 4 o'clockకి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేబినెట్ లో ఈరోజు నిర్ణయం చేయడం జరిగింది. రెండవ అంశం, ఇక రిజర్వేషన్ కి సంబంధించిన అంశం ఉంది. దాని మీద కూడా కేబినెట్ ఈరోజు క్లియర్ గా నిర్ణయం తీసుకుంది. దాని గురించి మా సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఆ సబ్జెక్ట్ గురించి పూర్తిగా మీతో విశ్లేషిస్తారు. ఏదైతే ఈ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్స్ గతంలో ఆర్డినెన్స్ ద్వారా గౌరవ గవర్నర్ గారికి పంపామో ఆ అంశాలను కూడా, ఆ బిల్స్ అన్నిటినీ రేపు అసెంబ్లీలో పెట్టి ఆమోదింపజేసుకోవాలని కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ గోశాలలకు సంబంధించిన అంశంలో ఈ గోశాల సంక్షేమ బోర్డుకు ఒక బోర్డుని కాన్స్టిట్యూట్ చేయాలని, ఏవైతే పేరుకు అనేక గోశాలలు వందల సంఖ్యలో ఉన్నా ఆ గోశాలలో ఆ గోవులు పడుతున్న ఇబ్బందులు, వాటి పరిస్థితిని ప్రత్యక్షంగా చూసిన ఈ ప్రభుత్వం ఈ గోశాల మీద గతంలో ఒకసారి కేబినెట్ లో విధి విధానాలు నిర్ణయించుకొని ఈరోజు క్లారిటీగా దీనికి సంబంధించిన బోర్డు ఇతరత్ర దీనికి ఫండ్స్ ఏ రకంగా రేట్ చేయాలి, సిఎస్ఆర్ నుంచి ఎలా చేయాలి, ఏం చేయాలన్నది పూర్తి విధి విధానాలతో ఈరోజు కేబినెట్ దానికి సంబంధించిన అంశాన్ని కూడా క్లియర్ చేసుకోవటం జరిగింది. అదే రకంగా ఇరిగేషన్ సెక్టార్ లో నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు, అంటే ఈ విపత్తు వచ్చినప్పుడు కానీ ఎక్కడైతే అత్యధికంగా వర్షం పడ్డప్పుడు ఆ పడ్డ వర్షాన్ని మెజర్ చేసే దాంట్లో ఆ ప్రాజెక్టులకు వచ్చే వాటర్ ఫ్లో ఎంత అవుతుందో ఎగ్జాక్ట్లీ మెజర్ చేసే లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలకు సంబంధించిన నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు ఏవైతే సపోర్ట్ వస్తుందో ఆ అంశం మీద కూడా కేబినెట్ లో డిస్కస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ లో ఈ నేషనల్ హైడ్రాలజీ ఎక్విప్మెంట్ కి సంబంధించిన దాన్ని కూడా ఈరోజు కేబినెట్ లో ఆమోదించుకోవడం జరిగింది. అదే రకంగా 2022-23 ఆనాడు రబీ సీజన్ కి సంబంధించిన ధాన్యాన్ని సేకరించిన ధాన్యాన్ని ఆనాటి ప్రభుత్వంలోనే టెండర్లు పిలిచి ఆ పిలిచిన టెండర్లని కొన్ని ఉద్దేశపూర్వకంగా డ్రాగాన్ చేసుకుంటూ వస్తూ 2023 డిసెంబర్ 7వ తారీఖు నాడు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాని మీద ఒక పాలసీ డెసిషన్ తీసుకొని టెండర్లు ఫైనలైజేషన్ చేసిన తర్వాత ఏదైతే ధాన్యం మిల్లర్ల దగ్గర సైజబుల్ క్వాంటిటీ
టన్స్ లో ఉందో ఆ ధాన్యాన్ని టెండర్ సిస్టమ్ లో డిస్పోజల్ చేసిన తర్వాత కూడా ఆ టెండర్ ఫ్రూట్ఫుల్ అవ్వలేదు. సుమారు 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఆనాటి ప్రభుత్వం 2022-23 సంవత్సరంలో మిల్లర్లకు ఇచ్చిన ధాన్యం రికవరీ కాలేదు. దీనికి సంబంధించిన అంశం కూడా ఈరోజు కేబినెట్ లో డిస్కషన్ వచ్చింది. ఏ ధాన్యం అయితే మిల్లర్ల దగ్గర నుంచి 2022-23 సంవత్సరంలో ఇచ్చిన ధాన్యం రికవరీ కాలేదో ఆ ధాన్యానికి సంబంధించి న్యాయపరమైన అంశాలు క్షుణ్ణంగా పరిశీలించి ఆ ధాన్యాన్ని ఆ మిల్లర్ల దగ్గరే ఏదైతే టెండర్ వేసినప్పుడు వచ్చిన బిడ్డు రేట్ ఉందో అది దొడ్డు ధాన్యానికి ఒక రకం, ఫైన్ ధాన్యానికి ఒక రకం, బిడ్డు ఏదైతే వచ్చిందో ఆ బిడ్డు ప్రకారం ఆ మిల్లర్ల దగ్గర రికవరీ చేసే విధంగా ఎవరైనా మిల్లర్లో పేమెంట్ చేయకపోతే వారి మీద అవసరమైతే చట్టపరంగా పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా ఈ ప్రభుత్వం వెనకడుగు వేయొద్దని కేబినెట్ లో నిర్ణయించి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు న్యాయపరమైన అంశాలు ఇతరత్రా కూడా మొబిలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ ఏమైతే ఉందో వారిని నిర్ణయం తీసుకునే అధికారాన్ని కేబినెట్ లో ఈరోజు ఇవ్వటం జరిగింది. అదే రకంగా రాష్ట్రంలో మత్స్య సహకార సంఘాలు ఉన్నాయి. వాటిది ఈ సహకార సంఘాలకు సంబంధించిన ఎలక్షన్స్ లేట్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన దాంట్లో పర్సనల్ ఇన్ఛార్జీల్ని మత్స్య సహకార సంఘాలకు సంబంధించిన సంఘాలకు పర్సనల్ ఇన్ఛార్జీల్ని నియమించడానికి కేబినెట్ ఈ రోజు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం సంఘంలో ఉన్న సభ్యులుగా ఉన్న వారిని పర్సనల్ ఇన్ఛార్జీలుగా ప్రభుత్వం నామినేట్ చేయాలని కూడా రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడం జరిగింది. చివరగా గవర్నర్ కోటాలో నియమించే శాసన మండలి సభ్యులుగా ఒకటి ప్రొఫెసర్ కోదండరామ్ గారిని, రెండవది మహమ్మద్ అజరుద్దీ గారిని 2 పేర్లని కేబినెట్ ఆమోదించటం జరిగింది. ఇప్పుడు నా సహచర మంత్రివర్యులు ఏదైతే ఈ బీసీ అంశం మీద మొదటి నుంచి పోరాటం చేస్తూ వస్తున్నారో కేబినెట్ లో జరిగిన అంశాన్ని వారు వివరిస్తారు. పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యుడికి, అదేవిధంగా పత్రికలందరికీ నమస్కారం. ఈరోజు కేబినెట్ లో ముందు నుంచి మా ప్రభుత్వం ఏ విధంగానైతే 42% రిజర్వేషన్లకు సంబంధించి చిత్తశుద్ధిగా కామారెడ్డి డిక్లరేషన్ మొదలుకుంటే ఇంటింటా సర్వే చేసి, సిపెప్ సర్వే చేసి, సబ్ కమిటీ రివ్యూ చేసి, దాని తదుపరి కేబినెట్ ఆమోదం పొంది సభలో చర్చకు పెట్టి అన్ని రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీతో సహా అందరూ కూడా 42% రిజర్వేషన్లకు ఆమోదింపజేసి దానికి గవర్నర్ గారికి పంపడం, గవర్నర్ గారి దగ్గర నుంచి రాష్ట్రపతి గారికి పంపడం కూడా జరిగింది. ఇది దాదాపు 4-5 నెలలు అయిపోతుంది. ఈ సందర్భంలో ఒకవైపు ఎన్నికల తేదీ తొందరగా ముగించాలి, సెప్టెంబర్ 30 లోపలని హైకోర్టు ఇస్తున్నటువంటి సూచన కావచ్చు, మేము గతంలో న్యాయపరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు అనేకం కూడా ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు, లేదా సభ లోపల ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల మూడ్ ఆఫ్ ఎలక్షన్ సంబంధించినటువంటి అభిప్రాయం కావచ్చు, లేదా ఇటీవల మంత్రివర్గం ఉపసంఘంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి మేమంతా కూడా కలిసి చాలా మంది న్యాయ కోవిదులను కలిసి చర్చించినటువంటి అంశం కావచ్చు, అన్ని పరిగణనలోకి తీసుకొని 42% ఎన్నికలు నిర్వహించాలి. మిగతా ఎస్సీ ఎస్టీకి సంబంధించి 2001 సెన్సస్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా జనాభా ఆధారంగా వాళ్ళకి రిజర్వేషన్లు కల్పిస్తూ 42% లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎన్నికలు నిర్వహించడానికి క్యాబినెట్ తీర్మానం చేసింది. ఈరోజు దీనికి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఉరితాడు మెడకు 2018 చట్టం ఉంది. 50% దాటేస్తారు. ఎవరు కూడా అడగలే. ఇప్పుడు కూడా నువ్వు ఎంత శాతం ఇస్తావు అనేటువంటిది స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అనేక కోర్టుల్లో అనేక
అంశాల లోపల ఎంపైరికల్ డాటా ఉన్నదా అనేటువంటి మాట అడిగినటువంటి సందర్భంలో వారు పెట్టిన 2018 పంచాయతీరాజ్ యాక్ట్ కావచ్చు, 2019 మున్సిపల్ యాక్ట్ లోపల వారు ఆ సీలింగ్ ఎత్తివేయడానికి మేము ఒక 2 months 1.5 month కింద ఆర్డినెన్స్ తెచ్చినాం. ఆర్డినెన్స్ ఎప్పుడు కానీ సభ ప్రారంభం కాగానే చర్చకు దాని లోపల బిల్లుగా మారేటువంటి ఆనవాయితీ దానికి ఒక ప్రొసీజర్. దాని ప్రకారంగా దాన్ని కూడా రేపు సభలో పెట్టి ఆ 2018 చట్టంలో ఉన్నటువంటి 50% సీలింగ్ను ఏ గతంలో ఆర్డినెన్స్ చేసామో దాన్ని తొలగిస్తూ తిరిగి శాసనసభలో చర్చకు అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకొని అందరి మద్దతుతోటి అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఉండరు. ఇందులో ఎటువంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు. ఈ తెలంగాణలో పంచాయతీరాజ్ ఎన్నికలు జరగాల్సిందే, పంచాయతీరాజ్ ఎన్నికలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్లతో జరగాల్సిందే అనే అభిప్రాయాల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయంతో ముందుకు పోతా ఉంది. దీనికి అన్ని రాజకీయ పార్టీలను, పాత్రికేయులను, సమాజాన్ని అందరూ కూడా సహకరించమని సందర్భంగా కోరుతూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నందుకు వారికి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ సహచార మంత్రులందరికీ, ఉప ముఖ్యమంత్రి గారికి ఇందుకు సంబంధించి ఎప్పుడు కూడా మా అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం లోపల బలహీన వర్గాలు కాంగ్రెస్ పార్టీ ఒక కట్టుబడి ఉంది అని చెప్పేటువంటి ఆలోచనతో పోతున్న ఈ సందర్భంలో అందరూ సహకరించాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు రాజకీయ పార్టీల యొక్క 3 చట్టంలో మేము చేసినటువంటి ప్రక్రియ, సభలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఇలా రకరకాల అంశాలను న్యాయ కోవిధులతో చర్చించిన తర్వాత దానికి సంబంధించి అన్ని కులంకషంగా చర్చ చేసిన తర్వాతనే తీసుకుంటున్న నిర్ణయం. ఎక్కడ అడ్డంకులు ఉంటాయని అనుకుంటలేం. సాఫీగా 42%తో రిజర్వేషన్లు జరుగుతాయి. ఎన్నికలు జరిగితే మీరు కూడా అందరూ సహకరించాలని కోరుతా ఉన్నాం. చట్టం చేయనే చేసినాం కదా, మళ్ళా దాని వాట్ ఈస్ ది డిఫరెన్స్? డిఫరెన్స్ చెప్పు ఫస్ట్. అరే చెప్పు, నువ్వేం సపోర్ట్ చేస్తావు అని ఇద్దరు కూడా అడుగుతున్న ప్రశ్న. అరే గవర్నమెంట్ చెప్తుందా మీరు ఏది క్లారిటీ? ఎన్నికలకు పోతున్నావు చెప్పినాక ఎట్లా క్లారిటీ రేపటిదాకా 42%తో పోతా ఉన్నావు. మిత్రులకు చెప్పేది మా అన్న చెప్పినట్లు చాలా క్లారిటీ ఉంది ఇక్కడ. ఈరోజు కేబినెట్ లో ఏదైతే 42% బీసీ సోదరులకు ఇచ్చే దాంతో అదే రకంగా ఎస్సీ ఎస్టీ సోదరులకు ఇచ్చేది కలిపి గవర్నమెంట్ క్లియర్ గా ఎలక్షన్ పోవడానికి ప్రిపేర్ అయింది. ఉన్న చట్టంలో అన్ని లోపాలు, అన్ని లొసుకులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. మీరు కోడి గట్టిగా లెక్క ప్రయత్నం చేయాలి సూరజ్ గారు.